శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. ఏబిఆర్ టీవీ వారి ధర్మపీఠం ప్రోగ్రాం చాలా అత్యద్భుతమైనటువంటి కార్యక్రమము. భాస్కర్ రెడ్డి గారు చాలా బాగా అంటే వచ్చిన గెస్ట్లని చాలా ఇబ్బంది పెట్టి ముక్కు పిండి ఆన్సర్లు వసూలు చేసే విధంగా అద్భుతంగా చూపిస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా వీక్షించాలని, ఈ ఛానల్ని సపోర్ట్ చేయాలని, ఈ ఛానల్ని మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే విధంగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై. సమావేశాలు జరుగుతుంది, మీరు ఏదో రకరకాల వేషంలో అంటే అక్కడ సమావేశాలంతా శ్రావణ్ దృష్టి ఆకర్షిస్తారు. అక్కడ రిపోర్టర్స్ కానీ ఎవరు చూసి శ్రావణ్ వచ్చారా లేదా పిన్ పాయింట్ మీరే. ఇదే కదా ఇబ్బంది, ఇదే కదా ఇబ్బంది. ఇబ్బంది అనుకుంటే నేను చేయలేదు సార్. ఏంటంటే మాకు టీమ్ హెచ్ఎంసీలో అగ్రెసివ్గా ఫైట్ చేసేవాడు. శ్రీవాణి గారు కానీ, మహేందర్ గారు, మా ఉమేందర్ అక్క అయిపోయింది, పిఆర్ఎస్ పోయింది, మహాలక్ష్మి గారు ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ ఓరియంటెడ్గా వర్క్ చేసేవాడు. ఆర్గనైజేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాడు. ఏంటంటే ఇష్యూ చేసి మీకు చెప్పాను ఇందాక, సమస్యని హైలైట్ చేయాలి, దానికి ఒక పరిష్కారం తీసుకోవాలి. ఈ మైండ్ హైలైట్ చేయాలంటే కౌన్సిల్లో గట్టిగా మాట్లాడాలి. కానీ ఆ సమస్యను మీరే ముందు సృష్టించి అంటే ఆకారం ఒక వేషంలో ఎట్లా చేయాలి చెప్పండి. ఆ వేషంలో అధికార దృష్టి లేదు. మీడియా మొత్తం ఎక్కడ శ్రావణ్ నేను వచ్చే చెప్తానండి. నేను దోమ ఫేస్ మాస్క్ పెట్టుకున్నా, దాంట్లో మనిషి ఎవరు నాకు తెలిసిందా? నా పేరు లాస్ట్ వరకు తెలియదు మీకు. యాక్చువల్లీ లాస్ట్ వరకు కూడా ఎవడో తెలియదు. ఎవరో వచ్చి అనుకున్నారు తప్ప పలానా శ్రవణ్ వచ్చినట్లు అని అనుకోలేదు. అంటే మా వాళ్ళు మా సోదరు శ్రీవాణి గారు ఇంకా మహేందర్ గారు లైఫ్ జాకెట్స్ వేసుకున్నారు. వాళ్ళకి ఫేస్ విజిబుల్ గా ఉంది, నాదేమో ఫేస్ విజిబుల్ గా లేదు. బేసికలీ సో ఎవరో అనుకున్నారు తప్ప నేను అనుకోలేదు బేసికలీ ఫస్ట్ థింగ్. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఆనెస్ట్ గా చెప్తున్నా సార్, ఉన్నది ఏముంది మాకేంటంటే సమస్య మీద పోరాటం చేయాలి. దానికి ఎన్ని రకాలుగా పోరాటం చేయాలి అంటే కదా నా ధర్మం అది సార్. నా ప్రజల కోసం నేను మీ క్వశ్చన్ వస్తుంది, నేను అన్ని లైఫ్ వదిలేసి వస్తున్నాను సార్. అన్ని రకాలుగా నా కుటుంబాన్ని కూడా చేసే పని కరెక్ట్ చేయకపోతే దానికి సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చెప్పదు. అట్లీస్ట్ ఐ మే ఫెయిల్ బట్ ఐ విల్ నాట్ ఫెయిల్ ఫర్ ట్రైయింగ్. నేను కనీసం ప్రయత్నం అయితే చేస్తాను, అది నా సిద్ధాంతం అంతే. కానీ ఏ మీటింగ్లో పాల్గొన్నా అంటే రాజకీయ మీటింగ్ కావచ్చు, అధికారుల మీటింగ్ కావచ్చు, ఏమి వారి కంటిలో నలుసులాగా ఉంటాడు శ్రావణ్. ఇప్పుడు మీకు కంటిలో నలుసులాగా మాకేమి దొరుకుతలేవు కదా. ఎల్కేజీ కాలికేజీ ఇక్కడనే కూర్చోబెట్టాము, అందరూ తిరిగేసి వస్తుంది. ఇప్పుడు మీరు ఏది అడిగితే సుడిగానే ఆన్సర్ ఇస్తున్నారు. అట్లేం లేదన్న, పర్సెప్షన్ బిల్డింగ్ అంటే ఏం చేస్తాం ఉంది కాబట్టి నువ్వు పిన్ పాయింట్ అవుతావా అంటే రాజకీయ చర్చ కావచ్చు. మేబీ సబ్జెక్ట్ నా ఉద్దేశం లేదంటే పీపుల్ లైక్ ఇట్. మీరు హానెస్ట్ గా చెప్తున్నా, ఇష్టపడతారు. నాకు ఇంతమంది ఆఫీసర్లు చాలా మంది పర్సనల్ చెప్పారు, పెద్ద ఆఫీసర్లు కాబట్టి నేను ఫ్యాన్స్ అయినామన్నారు. ఎందుకంటే నువ్వు కరెక్ట్ మాట్లాడుతావు, సబ్జెక్ట్ తో మాట్లాడుతావు. శ్రవణ్ అన్న చాలా మంది ఉన్నారు. అట్లా నేను ఇప్పుడు వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకోలేదు, అయితే వాళ్ళు నా నుంచి ఏం కోరుకోలేదు బేసికల్. బట్ జస్ట్ ఇట్ ఈస్ లైక్ రిలేషన్షిప్ ఆఫ్ అంటే బిట్వీన్ ఒక రాజకీయ నాయకుడికి లేక ప్రజలకి ఉండేటువంటి సంబంధమే తప్ప వాళ్ళు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేను అదే చేయడానికి కృషి చేస్తున్నాను. ఇప్పుడు శ్రావణ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా సాఫ్ట్వేర్ అనుకుంటారు, సబ్జెక్ట్లోకి వెళ్తే రఫ్ ఆడిస్తారు. ఏంటి సబ్జెక్ట్ అది యాక్చువల్లీ ఏమైతుందంటే సార్, ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ లో R&D ఇంజనీర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ అంటేనేమో ఇప్పుడు ఎట్లుంటారంటే ప్రతి ఒక్క ఇష్యూ మీరు మొబైల్లో టైప్ చేసుకునేది, బింగ్ గూగుల్ సెర్చ్ చేసేది, బింగ్ సెర్చ్ లేకపోతే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇదంతా రీసెర్చ్ అంటే ఎట్లా బియ్యాలి దాని ఆర్కిటెక్చర్ అంతా కూడా చేసి చిన్న ప్రాబ్లం వస్తుంది. సాఫ్ట్వేర్ లో ఒక చిన్న ప్రాబ్లం పట్టుకోవాలంటే ఇంకోసార్లు కింద మీద పట్టుకోవాలి, చాలా యాంగిల్స్ రాదు. అంటే ఇప్పుడు సిబిఐ సినిమా ఎట్లా ఇన్వెస్టిగేట్ చేస్తారో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్లా చేస్తారు. అంటే ఎట్లా కోర్ R&D ఇంజనీర్లు ఉంటారు కదా, వాళ్ళు అట్లానే వర్క్ చేస్తారు. సో నేచురల్ గా నేను ఆ ప్రొఫెషన్ ఉన్నా కాబట్టి నేచురల్ గా నేను ఇప్పుడు ఇది కూడా అట్లనే నాకు అలవాటు. అంటే దానిపైన R&D చేసి ఒక సబ్జెక్ట్ పైన మీరు దిగుతారు రంగంలోకి, అంతే కదా. అనుభవం మీకు వచ్చింది, ఫండమెంటల్ గా తెలిసిపోతుంది అనమాట. ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయని జనరల్ తెలిసిపోతుంది చూస్తాను. శ్రావణ్ బలం ఏంటి, బలం ఏంటి, బలం ఏంటి చెప్తున్నా సార్. ఇప్పుడు నా బలం సార్, నా బలం నా తల్లిదండ్రులు.
వితౌట్ దెమ్ ఐఎమ్ నథింగ్. ఈరోజు నేను ₹1 వాళ్ళకి ఇవ్వకపోయినా వాళ్ళు నన్ను ప్రజాసేవ కోసం ఫ్రీగా చేస్తున్నారు. వాళ్ళు ఆశించకుండా ప్రజాసేవ చేస్తున్నాడు. మెర్సీ వాళ్ళ దాని మీద అంటే ఇంక్లూడింగ్ మై వైఫ్ ఎప్పుడు నేను కూడా నాకు ఏం ఆశించలేదు. వాళ్ళు ఎంత సింపుల్గా బలహీనత బలహీనత మీకు చెప్పిన ముక్కుసూటిగా ఉండడం, గట్టిగా మాట్లాడడం, ఇదే బలహీనత. దానివల్ల మీరు అన్నట్టుగా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, బడ్జెట్ దాదాపు బాగా స్ట్రాంగ్గా పెట్టారు, బాగుంది. ఓకే, మన అభివృద్ధి పనుల కోసం. కానీ అందులో సగం రాష్ట్ర గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన కూడా చేశారు. లేదు, అట్లా చేయలేదు. ఇక్కడ ఉంది బడ్జెట్. ఇప్పుడు కౌన్సిల్ అయితే ఒక వినతి చేసింది. ఏమనంటే క్యాపిటల్ గ్రాంట్స్ ఇప్పుడు దాదాపు 3,000 కోట్ల రూపాయలు పెట్టి మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నట్టు. మనం ఏమన్నామంటే ఇప్పుడు క్యాపిటల్ గ్రాంట్స్ కింద 12 యాక్చువల్ కాంగ్రెస్ వాళ్ళు 1,100 కోట్లు అని చెప్పారు. బుక్లు ఏమో 1,200 కోట్లు ఉన్నాయి. సార్ మరి కాంగ్రెస్ వాళ్ళు కరెక్ట్ చెప్పట్లేదా, లేదా జిహెచ్ఎంసీ కరెక్ట్ చెప్పట్లేదా? 100 కోట్లు అంటే వాళ్ళకి చిన్న అమౌంట్ ఏమో, ప్రజలకు 100 కోట్లు పెద్ద అమౌంట్, నాకు పెద్ద అమౌంట్. జిహెచ్ఎంసీ చిన్న అమౌంట్ కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు చిన్న అమౌంట్ కావచ్చు. అది డిస్క్రిపెన్సీ మీద చెప్పాము. దాదాపు 7,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. 2,30,00,000 రూపాయలు ఈ రోజు రోజుకి వడ్డీ కడుతుంది జిహెచ్ఎంసీ రోజుకి. అదే ఆర్టీఐ కూడా ఉంది, ఆర్టీఐ కూడా మీకు ఇస్తాను. ఇంత కట్టినప్పుడు మరి రోజుకి 2,30,00,000 రూపాయలు వడ్డీ పోతే ఇల్లు ఎట్లా సంసారం ఎట్లా నడుస్తుంది, ఇల్లు ఎట్లా నడుస్తుంది మీరు చెప్పండి. డైలీ కలెక్షన్ వస్తుంది, ఎంత వస్తుంది? ట్యాక్స్ ఇన్కమ్ అదే అడిగాను. ఇప్పుడు ట్యాక్స్ ఇన్కమ్ లాస్ట్ ఇయర్ ప్రాజెక్ట్ 2,000 కోట్ల రూపాయలు చూపిస్తే ఇయర్ 1,910 కోట్ల రూపాయలే. 2,000 కోట్ల ట్యాక్స్ రెవెన్యూస్, ట్యాక్స్ ఇన్కమ్ ప్రాఫిట్ ట్యాక్స్ తక్కువ వస్తుంటే మిగతా కలెక్షన్ తగ్గుతుంటాయి బేసికలీ. ఓకే, కలెక్షన్ ప్రాఫిట్ ట్యాక్స్ మళ్ళీ మీరు చూస్తే చిన్నోడి ఇళ్ళకేమో డిమాండ్ నోటీస్ వస్తాయి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు లేకపోతే షాపింగ్ మాల్ కమర్షియల్ కాంప్లెక్స్ ఉంటాయి, వాడు కోట్ల రూపాయలు ఎక్కువ. ఎందుకు కలెక్షన్ ఇయర్ కాగానే అందరు కట్టారు ఆల్మోస్ట్ చిన్నోళ్ళు. పేదోడు ఇమాందారి కట్టేస్తారు, మిడిల్ క్లాస్ వాడు ఇమాందారి కట్టేస్తారు సార్. పెద్దోళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కోట్ల రూపాయలు రొటేషన్ కావాలి. వాళ్ళు ఏం చేస్తారు, నాలుస్తా ఉంటారు. ఏం చేస్తారు, కార్పొరేటర్స్ ఉన్నారు ప్లస్ అధికారులు. నిలబెట్టచ్చు కదా, అప్పుడు కట్టలేదు కదా. కట్టకపోతే మీరు మీకు తెలుసు ఎవరు కట్టలేదు. చేసింది అదే కదా, నిన్న కౌన్సిల్ కౌన్సిల్ మీకు తెలుసు ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అదే కదా, కోట్లు పెండింగ్ లో ఉంది. ఆ డబ్బులు వస్తే మన అభివృద్ధి పనులు పనికి. నేను ఏమంటున్నా సార్, సార్ వేరే వాళ్ళు చేసిరో లేదో నాకు తెలియదు. ఇదిగోండి, నేను ఈసీ రెవెన్యూ ఒక ఐఏఎస్ ఆఫీసర్, ట్యాక్స్ స్టేట్మెంట్స్ మీరు చూడండి. ఇది ఐఏఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ స్టేట్మెంట్స్. ఇది నాట్ జస్ట్ మల్కాజ్గిరి, ప్రతి అంతా మనం హైదరాబాద్ అంతా కూడా మన చిన్న పెద్దోళ్ళు వీళ్ళంతా కూడా బడా హోటల్లో జిహెచ్ఎంసీకి నష్టం చేస్తారు, లక్షల్లో నష్టం చేస్తారు. దీనిపైన పోరాటం చేయొచ్చు కదా, చేస్తున్నారు. ఇదే మీకు చూపిస్తాను. పోరాటం చేయాలి, మామూలు పోరాటం. ఇప్పుడు ఆఫీసర్లతో వాళ్ళ ఆఫీసర్లే కదా, ఐఎస్ ఆఫీసర్లతో వాళ్ళు పోరాటం చేస్తే మీరే పిక్ పాయింట్ చేస్తున్నారు, ముగ్గు పెడుతున్నారు. మాట్లాడి రిక్వెస్ట్ చేస్తే అట్లా మీరే అంటున్నారు. ఇట్లా సార్ అలా అన్నారు కదా. ఒక్కొక్క పాయింట్ చేస్తాను నేను ఇట్లా ఫాలో చేస్తే చేస్తున్నాను. ఓకే, అది కరెక్ట్ చేస్తున్నారు కదా. ఒక చిన్న పెద్ద పాయింట్ నేను చెప్తాను. మేయర్ పేరు మీద మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయం ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చింది అనేది, అది ఎవరు దాని కారణం, ఎవరు శ్రావణ్. దీని ఫీజు ఎట్లా కట్టారండి మీరు? నేనేం చెప్తానంటే, దీన్ని మీరు జర్నలిస్ట్ మీకు తెలుసు, మనం ఏం చేస్తాం ఒకసారి జర్నలిస్ట్ గా మనం కొన్ని ఆపరేషన్స్ చేస్తాం. అది ఎందుకు చేస్తామంటే సిస్టమ్ లో ఉన్నటువంటి లోటుపాట్లను వెలికి తీసుకురావాలి. సహజంగా ఉంటాయి. చూసారా వీడియో? చూసారా ప్రాపర్టీ ట్యాక్స్ చూసారా? అట్లాగే సార్ ప్రాపర్టీ ట్యాక్స్ వీడియో చూసారా? నేను క్లియర్ గా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు డాక్యుమెంట్ మొత్తం రికార్డ్ చేసిన నా స్క్రీన్ రికార్డ్ చేసిన. దాంట్లో నేను ఏమి అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ చెప్పండి. మేనిఫెస్టో, పార్టీ మేనిఫెస్టో, టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో, ఏ డాక్యుమెంట్ లేదు. దాని మీద హౌస్ నెంబర్ జనరేట్ అవుతుంది సార్. ఇప్పుడు అధికారులు టార్గెట్ చేసినట్టే కాలేదా ఇది జరిగింది. మీరే అంటారు, అడగమంటారు. లేదు మీరే శ్రావణ్ ఒక బాధ్యత, ఒక పదవిలో ఉన్నారు కార్పొరేట్. ఇటువంటి లూపులు చేసి మీ
అంటే జిహెచ్ఎంసీ బజార్ని పెట్టినట్టా కాదా? మరి ఏం చేయాలి చెప్పండి, మీరు చెప్పండి. అంటే అధికారుల దృష్టికి పోవాలి, చెప్పాలి. పబ్లిక్ లో పెడితే అసలు జిహెచ్ఎంసీ పైన కూడా నేను ఒక మాట చెప్తాను సార్, పోతాం చెబుతాం రిప్రజెంటేషన్ ఇస్తాం, వాళ్ళకి పట్టించుకోవాలి. ఏం చేయాలి? నెక్స్ట్ మీరేమంటున్నారు? పోరాటం చేయమంటున్నారు. నేనేం చేసిన పోరాటమే చేసిన, ఇది జరుగుతుంది అని చేసి పెట్టిన. నేనేమంటున్నా అంటే ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను చేసింది మీరు తప్పే అనుకుంటా పోలీస్ కేసు పెట్టండి రాదు, ఎందుకు పెట్టలేదు? ఈ రోజు నేను చేసిన తప్పే అయితే 1,00,000 డాక్యుమెంట్లు మీరు రిటర్న్ చేశారు కదా, 1,00,000 అసెస్మెంట్ మీరు రిటర్న్ చేశారు, ఎందుకు చేశారు? మీరు దాన్ని ఎత్తి చూపాలి. ఇప్పుడు సండే ఆర్ఎస్ఎస్ కి సంబంధించి ఒక హాస్పిటల్ కబ్జా పెట్టిండ్రు ఎంఐఎం వాళ్ళు. ఒక్క నిమిషం, ఒక్కదాన్ని. మీరు దీన్ని అధికారుల దృష్టికే తేవాలంటే ఇదిగో ఇలా చేశాను, మీరు తప్పుగా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, మళ్ళీ నేను ఫీజు కడితే మీరు ఇబ్బంది పడతారని వాళ్ళ దృష్టికి తెచ్చి ఇలా జరుగుతున్నాయని చెప్పచ్చు కదా. అదే నేను ఫీజు కట్టేసి మొత్తం బయటకి డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇలా జరిగిందంటే జరుగుతుంది, ఇలా చేయడం వల్ల అంటే నేనే చేశాను మీరు చూసుకోలేదు దాన్ని ఒకటి సార్. ఇప్పుడు ఏదైనా పని చేసినాం మనం స్టార్టింగ్ చేయలేము, ఎండ్ టు ఎండ్ కంప్లీట్ చేసి దీని వల్ల లాస్ట్ వరకు కూడా సగంలో చేసి మనకు అవతల అప్పుడు ఇల్లు మీకు ఇంతవరకు క్రాస్ చేస్తారు, రోడ్ అవతల ఏముందో మీకు తెలియకుండా రోడ్ అవతల అది ఉందని చెప్పలేదు. ఒక నిమిషం సార్, రోడ్ అవతల మీకు కనబడకుండా ఏముందో మీరు రోడ్ అవతల అది ఉందని చెప్పలేదు, మీరు అక్కడ వరకు వెళ్ళి ఇదిగో రోడ్ అక్కడ వరకు బాగాలేదు అని చెప్పాలి, అదే చేసినారు. శ్రావణ్ వజ్రంలా రాటు పిల్లేదా రాయిలా రాటు పిల్లేదా చెప్పండి. ఇవన్నీ చూస్తే నాకు ఏం అడగాలనిపిస్తుంది. నాకు నిజంగా తెలుసు సార్, మీరేమో మీ మనసుకి ఏమో నేను వజ్రంలా ఉన్నాను అనుకుంటున్నారా లేదా రాయిలాగానే రాటు పిల్ల అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? లేదు, వజ్రం అంటే దాని వెయిట్ వేరు, రాయిలా అంటే ఓకే మనం కూడా రాయిగానే చాలా చాలా నాకు మామూలు వ్యక్తి. నేను అడిగే క్వశ్చన్ నాతోనే సమాధానం. రాయి కన్నా చిన్న వ్యక్తి, మట్టి రేణువులు ఇసుక రేణువులో వెయ్యవద్దు అంతే. సమాధానం చెప్పు. చెప్తున్నా కదా సార్, ఇసుక రేణువు చాలా చాలా చిన్నది సార్. మై ఎగ్జిస్టెన్స్ ఇన్ దిస్ హోల్ యూనివర్స్ ఈస్ నెగ్లిజిబుల్. శ్రవణ అనేటోడు ఈ అనంత విశ్వంలో కనీసము ఊహ కూడా అందనటువంటి అంత చిన్న రేణువు. ఇట్ ఈస్ శ్రవణ్ ఎగ్జిస్టెన్స్ అనేది మెటీరియల్ అంటున్నా. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం? ఆనెస్ట్ గా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు యాక్చువల్లీ ఆయన ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన స్టైల్లో డిఫరెన్స్ వచ్చింది. అప్పుడు వీళ్ళు చాలా క్లియర్ కట్ డిఫరెన్స్. ఈస్ వర్కింగ్, ఈస్ గెటింగ్ లాట్ ఆఫ్ రివ్యూస్, ఈస్ డూయింగ్ థింగ్స్, అంటే ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది అంతవరకు వ్యక్తిగతంగా వారిని నేను అడ్మైర్ చేస్తాను, బట్ ఎంతవరకు చేస్తారో నాకు తెలియదు. బట్ యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నిజంగా కూడా ఆచరణ సాధ్యం అనేది చాలా కష్టం. మన ఉన్నటువంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో అమలు చేయడం కష్టం ఒకటి. సెకండ్, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్కలాలు కానీ ఆధిపత్య పోరు కానీ మీరు చాలా ఫోటోలు చూస్తుంటే ముఖ్యమంత్రి గారు ఎక్కువ మొత్తం ముస్లిం మనం అవన్నీ మాట్లాడుకోవట్లేదు కానీ అంటే అబ్జర్వేషన్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. చూస్తుంటే ఏంటంటే ఆధిపత్య పోరు ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుగా క్లియర్గా కనబడుతుంది. ఇంకోటి అసెంబ్లీలో మీరు చూస్తే హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారికి బయట ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆన్సర్గా నేను యాజ్ ఎ సీఎం నేను కానీ ఇరిగేషన్ మినిస్టర్ కానీ చెప్తాను. కానీ మధ్యలో పొన్నం ప్రభాకర్ గారు లేస్తారు, కోమటిరెడ్డి గారు లేస్తారు, ఇంకోళ్ళు లేస్తారు. శాసనసభ స్టైల్ మీకు తెలుసు కదా, చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉన్నది ఇప్పుడు జరుగుతాయి సహజం, దాని గురించి మీరు కరెక్టే. నేనేమంటున్నా చేయడానికే లేదు, అబ్జెక్షన్ చేయట్లేదు. నాకేం అనుకుంటాను కానీ నేను అబ్జర్వేషన్ చెప్తున్నా అంతే. ముఖ్యమంత్రి గారు బయట చెప్పింది ఒకటి, నేను ఇరిగేషన్ మినిస్టర్ ఇద్దరే మాట్లాడతాము అన్నారు. కానీ సభలో జరుగుతుంది ఇంకోటి. ఈ అబ్జర్వేషన్ మీకు చెప్తున్నాను. అబ్జెక్షన్ చేయడానికి నాకు సహజంగా ఉంటాయి. ఓకే, 6 పథకాలు గ్యారంటీ పథకాలు అమలు చేయలేరని మీరు స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పటికి 2 చేశారు, ఇంకా 2 ఈ వారంలో చేస్తామని స్పష్టంగా. ఫ్రీ బస్ మహిళలకు ఓకే, పెంచారు, ఒక్క నిమిషం పెంచారు. ఓకే, ఇప్పుడు 500కు గ్యాస్ కనెక్షన్, 200 యూనిట్ల కోసం అది కూడా ఈ వారంలో ఇస్తారు. మీరు ఎట్లా చేయలేరు, సాధ్యం కాదని అంటే చెప్పండి. ఇప్పటికే మొదలైనది. ఇప్పుడు మహాలక్ష్మి 6 గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం వాళ్ళు ఫ్రీ స్కీమే కాదు, ఇంటికి మహిళకి 25,000 ఇంకా రకరకాల ఒక నిమిషం. ఫ్రీ బస్సు
ఫ్రీ బస్సులు బేసికల్లీ చాలా మంది మహిళలు వెళ్తున్నారు కరెక్టే, కానీ వాళ్ళకి ఎట్లా ఫెసిలిటీ అంటే వాళ్ళకి సపరేట్ బస్సెస్ వేసి వాళ్ళకి మహిళలకి ఈ అంటే నార్మల్గా ఉన్నటువంటి ఫ్లో కాకుండా వాళ్ళ సర్వీసెస్ వాళ్ళకి సపరేట్గా ఇచ్చింది కానీ వాళ్ళు ఈజీగా ఉండేది బాగుండేది. నార్మల్ ఫ్లో డిస్టర్బ్ ఒక నిమిషం సార్, ఒక కంప్లీట్ సరే. దాంట్లో రెవెన్యూ ఇంప్లికేషన్ ఇప్పుడు ఆటో కార్మికులకు సంబంధించి అనేక మంది ఆల్రెడీ ఇబ్బందులు పడుతున్నారు, ఆటో కార్మికులు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నేనేమన్నా ఇప్పుడు 2500 ఇస్తున్నాను ఎలక్షన్ ప్రామిస్లో 2500కి వైట్ రేషన్ కార్డ్ కావాలి అని చెప్పారు. బిలో ఇప్పుడు పలానా వాళ్ళకి మాత్రమే మేము 2500 అన్నారా? ప్రతి మహిళకి 2500 ఉన్నారా ఎలక్షన్లో చెప్పండి? ప్రతి మహిళకి 2500. ఇప్పుడు వచ్చిన తర్వాత రూల్స్ పెడుతున్నారు. ఇప్పుడు మీరు 200 రూపాయలు గృహజ్యోతి స్కీమ్ కింద ఫ్రీ కరెంట్ ఉంది కదా, ఇది కూడా అట్లనే చెప్పారు. ప్రతి ఒక్కరికి 200 కరెంట్ అన్నారు. మళ్ళీ అప్పుడు చేస్తున్నారు. బేసికల్ ఏంటంటే వాళ్ళు నేను చెప్పాలనుకుంది ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే ఎంతమంది అయితే లబ్ధిదారులకు అప్పుడు ఇస్తామని చెప్పి ప్రొజెక్ట్ చేసి చూపించారో అంతమందిని కాకుండా తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కూడా పూర్తి స్థాయిలో ఇంక్లూడ్ కావట్లేదు. అమరవీరులకి ఇళ్ల స్థలాలు అన్నారు, పెన్షన్లు అన్నారు, ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కదా, ఇంకా కాలేదు. ఓకే, అందుకని నేను మీరు చూస్తే ప్రతి లైవ్ డిబేట్ లో నేను ఇదే మాట్లాడుతున్నాను. 100 రోజులు అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారిని మీరు పెద్ద ఛానల్స్ లో కూడా మీరు చూడండి, ప్రతి ఛానల్ లైవ్ లో చెప్పినాను 100 మంత్రులు అయ్యేంత వరకు ముఖ్యమంత్రి గారిని నేను విమర్శించాను అప్పటి వరకు. ఎందుకంటే ఆయన 100 రోజుల తర్వాత మాట్లాడమన్నట్టు 100 రోజుల వరకు మాట్లాడు, 100 రోజుల తర్వాత మాట్లాడతాను నేను కూడా కాదు. మీరు అంటున్నారు కదా మీ అంటే మీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు 6 గ్యారెంటీ పథకాలు 6 గ్యారెంటీ కరెక్ట్. నేను చెప్పింది అది. కాకపోతే ఏంటంటే ఏమీ ఇవ్వలేదు, మీరు 100 రోజులు కాలేదు అప్పుడే గ్యారేజీకి వెళ్ళే 6 పథకాలు అనడం ఏంటి సార్? రాష్ట్ర అధ్యక్షుడు స్థాయి అండి, ఆయన చేసే స్టేట్మెంట్ మీద నేను కామెంట్ చేస్తాను. అంటే రాష్ట్రంలో ఓవరాల్గా మీ పార్టీ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చాలా బలోపేతమైంది. గతంలో ఉన్న ఓట్ బ్యాంక్ కన్నా కూడా అత్యధికంగా ఓట్ బ్యాంకులో సాధించాం. దాదాపు 14% ఓట్ బ్యాంక్ మనం సాధించాము. ఈరోజు అర్బన్ పార్టీగా పిలువబడే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రూరల్ ఏరియాస్ 7 ఎమ్మెల్యేలు గెలిచింది. రేపు 29 అసెంబ్లీలో సెకండ్ ప్లేస్లో ఉంది. రేపు రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో 10 స్థానాలు గెలవబోతాం. తొందరగా పార్లమెంటు స్థానాల్లో కనుక 10 గెలిస్తే నెక్స్ట్ జరిగేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీతో టీఆర్ఎస్ పార్టీ నాకు తెలిసినంత వరకు ఉందా సార్? ప్రాథమికంగా కూడా చర్చలు అయిపోయి 9-8 రేషియోతో దిగుతున్నారు. ఇది వాస్తవమా? నాకు తెలిసిన వరకే రాను. రాను. రేపు పొత్తు కుదిరితే ఇదేమంటారు? పని చేస్తారు కదా, పని చేస్తారు, జరుగుతుంది కదా. మీరు ఎందుకు కానీ పార్టీ చెప్తాను అంటే పార్టీ గంగలో దుఃఖం దుఃఖాల్సిందే, కార్యకర్త పని అదే. కానీ పార్టీ ఆ పని చెప్తా నేను అనుకుంటలేదు. ఎందుకు అనుకుంటలేదు? ఎందుకంటే బేసికల్లీ ఇప్పుడు ఫైట్ చేసాం, వస్తామని చెప్పి మీ స్థానం ఎక్కడుందో మీకు తెలుసు కదా. ఇక్కడ ఇంప్రూవ్ అయ్యింది కదా సార్, ఇంత పెద్దగా ఇంప్రూవ్ అయ్యింది సార్. ఎక్కడ సార్? గ్రేటర్ హైదరాబాద్ లో 8 సీట్లు బీజేపీకి హాట్ ఎక్కడంటే గ్రేటర్ హైదరాబాద్. ఏంది మీ పరిస్థితి? మీకు విషయం తెలుసా, మీరు నెగిటివ్ గా చూస్తే మేము పాజిటివ్ గా చూస్తాం. ఇది మీరు గ్రేటర్ హైదరాబాద్ తో కన్ఫైన్ అయిన పార్టీ మీడియా. మేము కాదు రూరల్ చేస్తే 7 సీట్లు గెలిచాము. మీరు ఇంకా రఘునందన్ రావు గారు, విఠల్ రాజేందర్ గారు లాంటి వాళ్ళు గెలిచుంటే, ధర్మపుర అరవింద్ గారు, మేము 20% దాటిపెట్టాము. అంటే మీరు ఏదో ఒక చిన్న మిస్టేక్ జరగదు, ఎలక్షన్ లో ఓడిపోము. మిస్టేక్ ఏంటో నాకు తెలుసు, పార్టీకి తెలుసు. ఓకే, ఆ మిస్టేక్ ని కరెక్ట్ చేసుకుంటుంది. ఆ మిస్టేక్ కాకపోయి ఉంటే 30 సీట్లు వచ్చేదని క్లియర్ ఎగ్జాంపుల్ కదా. ఆ మిస్టేక్ కరెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ టైం వచ్చేస్తాయి. పొత్తు జరుగుతుందా? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు. ఈ విషయం తెలుసు కదా. ఇప్పుడు పొత్తులు డిస్కస్ చేసేంత స్థాయిలో నేను లేదు సార్. ఇప్పుడు నా పొత్తులకు నాకు తెలియదు. ఓకే, అక్కడ గురించి మాట్లాడు. మన ఇక్కడ మల్కాజ్గిరిలో ఏమనుకుంటున్నారు మీ కార్యకర్తలు, ఏమంటారు, మీరేమనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉంటుంది అని నేనైతే అనుకుంటలేదు. మీకు ఒక రకంగా చెప్తాను, ఈ రోజు కాదు, బాలిక గారు వైస్ చైర్మన్ ఉండారు, మా ఫాదర్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ఉన్నారు. అరౌండ్ 94-95 సంథింగ్ ఇయర్ నేను చంద్రన్న నీడన కమలం చేరునా అందరం ఇంటికి పొత్తు పెట్టుకున్నాడు. పొత్తును వ్యతిరేకిస్తూ ఒక చిన్న ఆర్టికల్, ఓ లెటర్ రాసి మా వైస్ చైర్మన్ గారికి ఇచ్చాను.
ఎందుకంటే టీవీతో పొత్తు పెట్టుకోవడం వల్ల భారతీయ జనతా పార్టీ దెబ్బతింటది, నేను ఒంటరిగా పోరాటం చేస్తే మనం బలపడతాను అని చెప్పి అప్పట్లో ఆ రోజు రాసి బాలిక గారికి ఇచ్చిన కాగితం. చిన్నవాడే కావచ్చు, అయితే ఆ నేపథ్యంలో పెరిగినోని కాబట్టి అప్పట్లోనే రాసి ఇచ్చినాను యాక్చువల్లీ. కానీ అదే ఆలోచనతో ఉన్నారు అంతే కదా. పొత్తు కాకుండా ఒంటరిగా పోరాటం చేస్తే బెటర్ అని నాకు. కానీ మీ అధిష్టాన వర్గం పొత్తులతో ఉండాలి అనేది ఒక నిర్ణయానికి వచ్చిందనే విషయాన్ని మీరు పసిగట్టలేదు. నేనైతే అనుకుంటలేదు సార్ సీరియస్. నా పొత్తులో ఉంటారని నేను ఇప్పటికి కూడా నమ్మలేదు. కార్యకర్తలను ప్రజలు ఉపయోగించుకుంటున్నారా మీ లీడర్లు? మీ లీడర్లు ఉపయోగించుకుంటున్నారా? పరిగెత్తిస్తున్నారు సార్. ఎక్కడ? నిద్ర కూర్చున్నారు కార్యకర్తల్ని. మల్కాజ్గిరి నియోజకవర్గం బీజేపీకి హాట్ అని గెలిచారా? అట్లాగే ఉప్పల్ గ్రేటర్ హైదరాబాద్ చూసుకోండి సార్. ఏమంటున్నారు సార్, కర్నూలు చౌకి కర్ణాలు అనేక ఓడిపోయి ఉండొచ్చు, యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ కానీ ఓటమి కూడా గ్రాండ్ గా ఉండాలి. కానీ మీ కార్యకర్తలు బాధపడుతున్నారు, మా లీడర్లు మాకు సహకరించలేదు. వాస్తవమా కాదు? మీ దృష్టికి వచ్చింది అసలు? ఇప్పుడు నేనేమన్నా సార్, నేనేమన్నా పార్టీలో అనేక ప్రాబ్లమ్స్ జరగడం వల్ల, అంటే స్ట్రాటజీలో చాలా ఇబ్బందులు జరగడం వల్ల ఓడిపోయిన పార్టీనే కాదంటే పార్టీలో ఇబ్బంది జరగాలి చెప్పండి మీరు. కానీ అవి నేను ఓపెన్ గా డిస్కస్ చేయలేను. జనాలు అట్లా కార్యకర్తలు ఈ మాట అంటున్నారో మా లీడర్ మమ్మల్ని ఉపయోగించుకోలేకున్నారు. నాతో అయితే ఎవరు అనలేదు సార్, కానీ అందరూ బాధపడుతున్నమాట వాస్తవం. XYZ రీజన్స్ దాన్ని నేను డిస్కస్ చేయలేదు. పార్టీలో ఇంటర్నల్ గా డిస్కస్ చేయాల్సింది, బయట మాట్లాడలేదు. పర్వాలేదు, నిజాన్ని నిర్భయంగా చెప్పండి. నేను చెప్తున్నా కదా సార్, నేను తప్పులు జరిగినాయి అంటున్నా. నిజాన్ని నిర్ణయం తప్పులు జరిగినాయి కాబట్టి ఓడిపోయింది బీజేపీ. లేకపోతే నేను మేము అధికారంలోకి వచ్చిండేవాళ్ళం కదా. తప్పులు ఏ తప్పులు జరిగినాయి XYZ అనేది నేను పబ్లిక్ లో మాట్లాడతాను కదా. పార్టీలో మా పెద్ద లాస్ట్ నాయకులు అయిపోయింది మిస్టేక్ కాకపోతే జరిగిన ఏదైతే నష్టం జరిగిందో దాని కారణాలను విశ్లేషించుకుంటాం, కరెక్ట్ చేసుకుంటాం అన్నాను. ఆ నష్టాన్ని భర్తీ చేయడం కోసమే బీఆర్ఎస్ లో పొత్తు. నేనేమంటున్నా సార్, బీఆర్ఎస్ మీరు అంటున్నారు కానీ నేనైతే నమ్మతలేదు. ఐ డోంట్ బిలీవ్ 100%. ఎందుకంటే బీఆర్ఎస్ తో పొత్తు వల్ల పెద్దగా ప్రాఫిట్ ఉంటుందని అంటలేదు, నేను అనుకుంటలేదు. నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లేరా, ప్రజలు లేరా, ఏం లేదు, మీకంటే ఎక్కువే ఉంది కదా. అదే బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ అసెంబ్లీ ఎలక్షన్స్ చాలా డ్రాస్టిక్గా పడిపోయింది. నా అంచనాల ప్రకారం వచ్చే ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్లో 2-3 సీట్లు కూడా వెళ్ళడం కష్టం బీఆర్ఎస్ పార్టీ. నో ద ఫైట్ ఇన్ తెలంగాణ ఈజ్ జస్ట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. కాబట్టి బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటారని నేను అనుకుంటలేదు. ఓకే, నేషనల్ లెవెల్ అడగొచ్చా? నేషనల్ నాకు తెలిసి ఓకే, ఎన్నికల బాండ్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది మీ మోడీకి చంపపెట్టు కాదా? అసలు మీ అభిప్రాయం ఏంటి? ఎలక్షన్ బాండ్స్ అరుణ్ జైట్లీ గారి టైంలో తీసుకొచ్చారు ఫర్ సర్టెన్ రిఫర్మేషన్స్ కోసం. కోర్టు చెప్పింది, కోర్టు ఆల్రెడీ మాట్లాడినప్పుడు మ్యాటర్ ఇంకా పూర్తిగా కోర్టులో రివ్యూ పిటిషన్ ఇచ్చినట్టు నాకు తెలియదు యాక్చువల్లీ. మనం దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదేమో. బట్ ఏదేమైనప్పటికీ కూడా సార్ ఇప్పుడు నేను ఒకటి చెప్పాల్సిన ఇంకో యాంగిల్ వచ్చుద్దాం. ప్రతిపక్షాలు ఏం చెప్తుంటే మోడీకి భారీ ఎదురుదెబ్బ అని ప్రతిపక్షాలు విమర్శించడం కాదు. మేము ఇప్పుడు వాళ్ళు ఒక పార్టీని విమర్శించినట్టు వాళ్ళు కూడా విమర్శిస్తారు, బయట కాదు. కానీ మనం యాజ్ పబ్లిక్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ మనం ఆలోచన చేద్దాం. ఏ ఎలక్షన్స్ ఏ పొలిటికల్ పార్టీకి అయినా ఫండింగ్ అనేది చాలా నెసెసిటీ ఇంపరేటివ్ అయిపోయింది. ఎందుకంటే ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో ఎలక్షన్ ఖర్చులు పెరుగుతామని మనం చూసి మెల్లమెల్లగా నార్త్ ఇండియాలో కూడా పెరుగుతాం. దీన్ని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. కంట్రోల్ చేయాల్సిన అవసరం అంటే ఫస్ట్ ఎలక్షన్స్ లో ఎక్కువ ఖర్చు లేకుండా ఎలక్షన్ అంటే టెక్నాలజీని వాడుకొని ఆన్లైన్ లో చేస్తామా ఇంకో రకంగా చేస్తామా, టెక్నాలజీని వాడుకొని స్ట్రింజెంట్ గా ఎలక్షన్ మెకానిజాన్ని తీసుకురావడం. ఇప్పుడు ఫారెన్ లో ఉన్నట్టుగా ప్రచారాలు బహిరంగ సభలు ఇక్కడ తిరుపతిగా పెట్టకుండా ఎలక్ట్రానిక్ మీడియం ద్వారానే ఎలక్షన్ ప్రచారాలను నిర్వహించినట్టుగా ఎలక్షన్ ఖర్చులను పూర్తిగా తగ్గించి నియంత్రించే స్థాయిలో ఈ సంస్కరణలన్నీ కూడా చాలా రావాలి. ఇది భారతీయ జనతా పార్టీ ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఇంకెవరు ఉన్నా మనం భారతదేశ పౌరులుగా ఎలక్షన్ లో ఖర్చులు తగ్గాలని, నాలాంటి వాళ్ళు ఎలక్షన్ లో పోటీ చేయాలని కోట్లు పెట్టి నేను ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ పెట్టాను 40 కోట్లు పెట్టమంటే నేను పెట్టలేదు. నేను ప్రజలకు సేవ చేయమంటే చేస్తా కానీ కోట్ల రూపాయలు పెట్టి నేను చేయలేను. కాబట్టి నిజాయితీ పరులైన చదువుకున్న వాళ్ళు ఎలక్షన్స్ లో రావాలి అనుకున్నప్పుడు ఈ డబ్బు అనేది ప్రతిబంధకంగా మారుతుంది. కాబట్టి దాన్ని తగ్గాలని కోరుకోవాలి.
జాతీయ సదస్సులో బీజేపీ జాతీయ సదస్సులో ఇవాళ జరిగాయి కదా, అక్కడ మోడీ గారు ప్రతిపక్ష విమర్శలు పట్టించుకోవద్దండి, మనం చేసిన పనులు మాత్రమే ప్రజలకు వివరించింది. ఇది కరెక్టా? ఎట్లా కరెక్ట్? ప్రతిపక్షాలు ఎత్తి చూపుతున్నాయి. ఎవరు చెప్పారు? మోడీ గారు చెప్పారు కదా. ఎవరు చెప్పారు? మీ కార్యకర్తలు ఎందుకు చెప్పారంటే ఎందుకు చెప్పారు సార్, ఇప్పుడు అవతలేడు ఇప్పుడు నాకు కూడా సార్, నేను బడ్జెట్ మీటింగ్ ఉంటాను ఎగ్జాంపుల్ ప్రిపరేషన్ నా ప్రధాన ఫోకస్ ఉంటే దాని వర్క్ మీద పార్టీలో కూడా నాకు కొంతమంది గైడ్ చేయమన్నారు, నాకు కొంత బాధ్యత. నేను ఎంత బిజీ ఉన్నా అంటే వాస్తవంగా నాకు యాక్చువల్లీ వాస్తవం ఎంత బాగాలేదు, బ్యాక్ పెయిన్ బాగా, ఇంట్లో పిల్లల ఎగ్జామ్స్ ఇంత చేస్తున్నా కూడా నేను ఇవన్నీ చూసుకొని చేయాల్సి ఉంటుంది. ఈ టైంలో కొంతమందిలో కల్పిస్తాను. మా కార్యకర్తలు ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి రియాక్ట్ కమ్మంటే నేను రియాక్ట్ ఇప్పుడు నేను రియాక్ట్ నెర్వస్ రియాక్ట్ వాళ్ళకి ఎటువంటి మీరు నెర్వస్ పట్టించుకుంటాం. మనం ఏం చేస్తున్నాం? ఈ దేశం కోసం పనిచేస్తున్నాం, నిజాయితీ సమాజం కోసం పనిచేస్తున్నాం. మనం చూడాల్సిన వాడు మీదోడు భగవంతుడు చూడాలి, జనాలు కాదు కదా, అంటే వీళ్ళు చేసిన వాళ్ళు కాదు కదా. అలా అనుకోని మీరు ఉంటున్నారా? ఇక్కడ ప్రభుత్వం పైన చేస్తున్నారా లేదా? ఇక్కడ ప్రభుత్వాలపై విమర్శ చేయొచ్చు, నేను అదే మీరు చేయొచ్చు, వాళ్ళు చేసిన సమాధానం సార్. నేను ఏమంటున్నా అంటే విమర్శ చేయండి, విమర్శ చేస్తే నేను విమర్శ చేస్తాను సార్. ఇది తీయండి. ఏ విమర్శలో సాహిత్యంగా లేకుండా, ఒక సబ్జెక్ట్ లేకుండా, ఒకరిని పక్కని కించవచ్చే విధంగా చేస్తూ ఉండేది చెప్పండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మీ లీడర్ స్టేట్ లీడర్స్ ఓకే అధ్యక్షులు కావచ్చు, అందరూ ఆల్మోస్ట్ అనుకున్నారు ఇక్కడ నుంచి ఢిల్లీకి సూట్ కేసులు పోతున్నారు. మీ లీడర్లు చెప్తున్నారు, రోజు పేపర్ చదువుతారు, మా పార్టీ వాళ్ళు చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు సీఎం పైన ఆరోపణ చేస్తున్నారు. ఇక్కడ నుంచి సూట్ కేసు ఢిల్లీకి వెళ్తున్నాయి. ఇది కరెక్ట్ అయినదే నా ఆరోపణ. ఒకవేళ అయ్యింది మీకు ఢిల్లీ నుంచి ఇక్కడికి ఢిల్లీ సూట్ కేసు వచ్చాయి చెప్పండి. మీరు కూడా ఆ పార్టీలో ఉన్నారు కదా లీడర్. కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఫండమెంటల్ గా చాలా డిఫరెన్స్ ఓకేనా. మేము అయోధ్య రామ మందిరం నిర్మాణం జరిగింది, ఇది బీజేపీ ఒకటి చేయలేదు. నేను ఒక విషయం కంప్లీట్ చేసిన మీరు చెప్పండి. నేషనలిస్టిక్ ఐడియాలజీ ఉన్నటువంటి అనేక ఆర్గనైజేషన్స్ పార్టీలకు సంబంధం లేకుండా జాతీయవాదులతో కూడా కలిసి చేశారు. ఈ రామ మందిర నిర్మాణం కావాలంటే ఒక అంబానీయో ఒక అదానియో లేదా ఇంకోలో ఇవ్వచ్చు, కానీ ఎందుకు చెప్పండి ఇంటికి 10 రూపాయలు 5 రూపాయలు కలెక్ట్ చేసి రామ మందిర నిర్మాణం జరిగింది. బికాస్ దట్ ఈస్ ద కల్చర్. అదే కల్చర్. మీకు మోడీ గారు నేషనల్ ఫ్లాగ్స్ పెట్టినప్పుడు కూడా ఇంటింటికి జెండాలు ఎగరేసినప్పుడు కూడా జెండాల్లో ఫ్రీ ఇవ్వద్దని చెప్పినారు. మీరు డబ్బులు తీసుకోవాలి, ఎందుకంటే ఫ్రీ ఇవ్వడం మన కల్చర్ కాదు. ప్రతి ఒక్కరు 5 రూపాయలు పెట్టు 10 రూపాయలు పెట్టు జాతీయ జెండాను కొనుక్కున్నప్పుడే దాని విలువ ఉంటుంది, మీకు తెలుస్తుంది, దానికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, తీసుకోవాలి. రామాలయ నిర్మాణం కూడా ప్రతి హిందూ కంట్రిబ్యూట్ చేసినప్పుడే వాళ్ళు ఆ స్వాభిమానం అనేది ఉంటుంది చేయాలి. అట్లాంటి ఐడియాలజీతో బిల్డ్ అయినటువంటి ఆర్గనైజేషన్ భారతీయ జనతా పార్టీ. రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకం కోర్టులో కేసులు వేస్తారు, అవి పూజలు అంటే రాదు, హిందువుల పేరుతోనే లొయ్యాలకి, ముస్లింలు లేకపోతే క్రిస్టియన్లు లేకపోతే ఇంకోదానికి మాట్లాడమంటేనేమో మాట్లాడతారు, కానీ వాళ్ళ కోసం వీళ్ళు చేసిందే లేదు. ట్రిపుల్ తలాక్ చేసింది భారతీయ జనతా పార్టీ వాస్తవంగా. వీళ్ళు ముస్లిం మహిళల కోసము వీళ్ళు చేసింది ఏం లేదు, ముస్లిం మహిళల కోసం మంచి చేసింది భారతీయ జనతా పార్టీ. కేవలం మైనారిటీ ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తూ హిందువుల పైన ఒక కక్ష కట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే డిఫరెన్స్ మీరు చెప్తున్నారు. రామ మందిరం అన్ని రకాల ప్రజలతో నిర్మించబడిందని చెప్పారు, అంతే కదా చెప్పింది. కానీ ఆ కార్యక్రమాలు ఎవరు చేశారని హిందూ పీఠాధిపతులు చేయలేదు. అక్కడ చేసినంత కూడా ఎవరు మన ప్రధానమంత్రి అక్కడ చేసిన కార్యక్రమాలు మోడీ ఆధ్వర్యంలో జరిగినాయా లేదా మీరు క్లియర్గా చెప్పండి. క్లియర్గా మీరు ఒకసారి ఏంటండి ఏం జరిగింది చెప్పండి. ప్రత్యక్ష ప్రచారం రామ జన్మభూమికి ప్రత్యక్ష అంటే ఒక రోజు లాస్ట్ రోజు ఓపెనింగ్ ఒకటేనా? లాస్ట్ ఒకటేనా సార్? అయోధ్య రామ మందిర నిర్మాణం 500 ఏళ్ల కళ. అనేక మంది వసూలు భాషలు కరసేవ జరిగింది, పోరాటాలు జరిగినాయి. అంత జరిగిన తర్వాత కూడా ఆ రోజు రామ మందిరం కడితే దేశం కంపోలైపోతాను. 370 ఒక చుక్క రక్తం బొట్టు పడకుండా ఈ రోజు రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత చాలా అద్భుతంగా
దేశ ప్రజలందరూ వెళ్ళి చూసాక జై శ్రీరామ్ అనుకుంటూ దేశ ప్రజలు రుమాలు నిక్కపొచ్చినాయి సార్. నా శ్రీరామచంద్రమూర్తిని చూసిన తర్వాత రోజున ఇప్పుడు ఇక్కడ ఆ కార్యక్రమానికి ఒక హిందువుగా ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు రాకూడదా? దానికి ముందు కార్యక్రమాలు ఎంత జరిగినాయి తెలుసా? అసలు ఇంటి ఒక అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్ పెద్ద దేశవ్యాప్తంగా తిరగడం కానీ, అక్షింతలు కానీ, లేకపోతే అక్కడ ప్రతి నిర్మాణ కార్యక్రమాలు కానీ ఇవంతా జరిగి రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ దాంట్లో ఉన్న స్వామీజీలు వాళ్ళకి కాళ్ళకి నమస్కారం చేసి వచ్చిండు అంతే. అది మీరు చెప్పదలుచుకుని స్పష్టంగా చెప్పాను. ఓకేనా? అక్కడ ఏ పార్టీ వాళ్ళు వచ్చారు చెప్పండి. ఇది ప్రధానమంత్రి వచ్చారు, దాంతోపాటు వేరే పార్టీ వాళ్ళు రాదు, బీజేపీ తరఫున వచ్చారు అనుకుందాం. ఎవరు వచ్చారు? ఏ పార్టీ? ఒక మాట చెప్తున్నా, దానిలో చాలా అక్కడ ఉన్నటువంటి అనేక పార్టీలు వచ్చారు, నాట్ జస్ట్ బీజేపీ. మీరు గమనించడం లేదు, అన్ని పార్టీలు ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, ఈ పార్టీలు తప్ప ఎవరైతే హిందూ వ్యతిరేక పార్టీలు ఉన్నారో, హిందువులను చూస్తే కడుపు అంటుందో, హిందువులు పేర్లు ఎత్తేనే వాళ్ళకి షేక్ అయిపోతున్నారు, వీళ్ళు ఈ పార్టీలు తప్ప అందరూ వచ్చారు. ఇప్పుడు 2 సార్లు బీజేపీ గెలిచింది. ఓకేనా? 3వసారి జనాలు ఎందుకు ఓటు వేయాలి? నరేంద్ర మోడీ గారు ఎందుకు? ఏ ఊరు చెప్పండి? బీజేపీ ఎందుకు వేయాలి? నరేంద్ర మోడీ గారి నాయకులు. నరేంద్ర మోడీ కావాలా బీజేపీ కావాలా? బీజేపీ నరేంద్ర మోడీ వేరు వేరు కాదు కదా. బీజేపీ పార్టీ గురించి చెప్పండి. కాదు సార్, నరేంద్ర మోడీ గారికి ఇంకేముంది? ఆయన ప్రధానమంత్రి, మీరు ప్రధాని ప్లస్ ఆయన ఇప్పుడు బీజేపీ అనే చెట్టుకు పూసినటువంటి అద్భుతమైన ఫలం నరేంద్ర మోడీ గారు. ఆయన చెట్టు లేదా ఆయన లేడు. ఇంతకు వాజ్పేయి గారు కూడా చెప్పారు, మీరు తెలియదు, ఆ చెట్టు లేదా మేము కాయలు లేవని. అంటే ఆ చెట్టు ఏ సిద్ధాంతాలతో నడిచిందో ఆ సిద్ధాంతాన్ని క్లియర్ కట్ గా ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ చాలా అద్భుతంగా మేనిఫెస్టో బిల్డ్ చేసి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళింది. మహిళా రిజర్వేషన్ చెప్తున్నా సార్, అది కూడా అదే చెప్తున్నా సార్. అజెండాలో ఉన్న ప్రతి ఒక్కటి ఆర్టికల్ 37, త్రిపుల్ తలాక్, మహిళా రిజర్వేషన్లు, అయోధ్య రామ మందిరం, దేశం నేషనల్ హైవేస్ కానివ్వండి, ప్రతి రాష్ట్రానికి పన్నుల రూపంలో వాటాలు కానివ్వండి, మళ్ళీ జిఎస్టీ రూపంలో సంస్కరణలు కానివ్వండి, చెప్పడం మొత్తం పోలే. ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతుంటే అక్కడ ఆపి మరి యుద్ధాన్ని కొంతసేపు 2 దేశాలతో మాట్లాడి హోల్డ్ చేసి వాళ్ళని తీసుకురావాలి. మొన్న యుఏఈలో టెంపుల్ కానివ్వండి, అక్కడ నిజంగా ఉరిశిక్ష పడ్డ వాళ్ళని తీసుకురావడం కానీ ఎవరు చేసింది సార్? ఏ దమ్మున మొబైల్ చేసి మీ దేశంలో చెప్పండి. ఈసారి 3వసారి గెలుస్తాడు, హ్యాట్రిక్ సాధిస్తే మీరు భావిస్తున్నారా? అది సార్ 400 సీట్లు వస్తాయని భావిస్తున్నాను. 400 సీట్లు వస్తాయని మీరు భావిస్తున్నారు. మీ పైన ఒక ఆరోపణ ఉంది, ఆ మిషన్ మార్పులు చేస్తారని చెప్పి కేజ్రీవాల్ ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మార్పులు చేస్తాం అనుకోండి, మరి కేజ్రీవాల్ గారు ఎట్లా నెంబర్ ఎలా చెప్తున్నారు అని చెప్తున్నాడు కదా, ఒక నెంబర్ సార్ చెప్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు సార్, కేటీఆర్ గారు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఇయర్ గా అంతకుముందు మేము 100 సీట్లు గెలుస్తామన్నారు, 99 సీట్లు గెలిచి కరెక్ట్ అయ్యాయి. అంటే నేను ముందే మిషన్ ఫిక్స్ చేసిందా? చెప్పండి, ఫిక్స్ చేసిందా? ఆరోపణ చేసినప్పుడు చెప్పండి కానీ ఇంతే సఫాలజీ. ఇప్పుడు 100 సీట్లు వస్తాయంటే అది ఎన్నికల్లో కూడా ప్రజలకు అరకుంటంలో అరచేతిలో వైకుంఠం చూపిస్తారు కదా. ఈ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపించి ఓట్లు వేయించుకుంటారు. అది కాంగ్రెస్ పార్టీ పడి మా పని కాదు. చెప్తున్నారు కదా 2 సార్లు గెలిచారు, 3వసారి కూడా మేము వస్తున్నాము అంటే ప్రజలకి ఒక మాట సార్, మీరు అరచేతిలో వైకుంఠం చూపించారు, ప్రజలు ఎంత మైకులు అనుకుంటారు, ప్రజలు ఏం చూస్తలేరు అనుకుంటారు, ప్రజలు ఏం గమనిస్తలేరు. 2 సార్లు కేసీఆర్ గారు చేశారు కదా, 3వసారి కూడా వైకుంఠం మీరు అన్నట్టే చూపించారు కదా, మరి ఎందుకు ప్రజలు తిరస్కరించారు చెప్పండి? మీరు చెప్పండి. అంటే ప్రజలు అమాయకులు, వాళ్ళకేం తెలియదా? ప్రజలు నమ్మితేనే కదా ఓట్లు ఇస్తారు, అవునా కదా? ఓకే, మల్కాజ్గిరి నుంచి పార్లమెంట్ స్థానానికి ఎవరు పోటీలో ఉన్నారు? 4-5 మంది చెప్తున్నారు. రామచంద్రరావు నుంచి మొదలు పెడితే మురళీధర్ రావు, కొమరయ్య, హరీశ్వర్ రెడ్డి, ఈటెల రాజేంద్ర, ఎవరు వస్తారని మీరు ఊహిస్తున్నారు? ఎవరు ఉండాలని మీరు ఊహిస్తున్నారు? ఇప్పుడు ఎవరు అన్ని ఒక పేరు చెప్పి
అందుకు సరే ఇబ్బంది లేదు. ఇబ్బందిగా? మీరు కొట్టిద్దామనా లేదు లేదు లేదా మీకు కాదు, ఇప్పుడు ఉన్న సమస్యలు సరిపోవా సార్ నాకు? మీరు కొత్త సమస్యలు మీకు ఒక అభిప్రాయం ఉంటది కదా, మీరు ఒక ప్రజాప్రతినిధి. అవును. మల్కాజ్గిరి ఏది పక్కలో ఈ మల్కాజ్గిరి రోజు బీజేపీ మళ్ళీ ఒకసారి కార్పొరేటర్. అట్లా కదా సార్? మీకు మీ అభిప్రాయం ఉంటది కదా, మీ అభిప్రాయం ఫస్ట్ చెప్పాల్సిన బాధ్యత ప్రజలకు మీదే. ఎందుకు మీ పార్టీ- పార్టీకి చెప్తా? అదే పార్టీ నేనున్నా అయితే ఇది ఎక్కడికి పోతుంది? అట్లా కాదు, మీరు చెప్పండి. ఆ. మీరు ప్లాన్ చేసుకున్నారు, ఇంకో కేసు, లేదు. ఇంకో కొట్లాట. నేను అడిగిన దానికి సూటిగా ఒకటనే చెప్పారా? నమ్మకం పెట్టి నన్ను తిక్కమని పెట్టడమే నీ బాధ్యత. కానీ ఇన్ని సుడిగా చెప్పింది అది మళ్ళీ సుడిగా చెప్పలేదు అంటారు సార్ మీరు. అంటే జిహెచ్ఎంసీని ఎలా టార్గెట్ చేశారు, మైనంపల్లి హనుమంతరావుని ఎలా టార్గెట్ చేశారు, ధర్మపేట ఏబీ అని కూడా అదే టార్గెట్ చేశారా లేదా చెప్పండి. నేనేం సమాధానం చెప్పలేదు, అదే దాటా వేసలే. క్లియర్ గా చెప్పినా సార్, ప్రతి ఒక్కటి క్లియర్ గా చెప్పిన, ప్రతి ఒక్కటి చెప్పిన సార్. నేను ఏం చెప్పిన అప్పుడు కూడా ఎత్తులు ఇప్పుడు నా పోరాటం సిస్టమ్ పైన, వ్యక్తుల పైన కాదు, క్లియర్ గా చెప్పిన. ఇప్పుడు ఆ సందర్భంలో ఆ వ్యక్తి నన్ను విమర్శించినప్పుడు నేను ఆయన విమర్శిస్తాను, కానీ ఏ వ్యక్తిగత రూపంలో విమర్శించను. అక్కడ ఆ సంభాషణకి కాంటాక్ట్ సంబంధించినటువంటి రిలేటెడ్ యాక్టివిటీ ఉంటుంది, ఇది క్లియర్ చెప్పిన. అట్లనే ఈ విషయంలో కూడా ఎంపీ క్యాండిడేట్ అనేది ఇప్పుడు ఒక పేరు చెప్తే ఇంకో హక్కే తెస్తారు, బాగోదు. కొన్ని అర్హతలు ఉంటాయి కదా, అందులో మీకు ఒక అట్లా చెప్పకూడదు సార్, నేను పార్టీ టైం క్రాస్ చేసినట్టు అవుతుంది. సోషల్ మీడియా ఐకాన్ ఏ విషయాన్ని స్పందిస్తే ఫస్ట్ సోషల్ మీడియాని రిలీజ్ చేస్తారు. అంటే అంటే సోషల్ మీడియా జనరల్గా నాకు స్పందించే గుణమే ఇది. మీరు ఒకవేళ జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ పక్కన మల్కాజ్గిరి సోషల్ మీడియాలో అయితే ఎక్కువ మందికి తెలుస్తుంది కదా, అట్లా ఐకాన్ అంతే. మల్కాజ్గిరిలో ఏమైనా పైకి వస్తుందా సమస్య, ఏదైనా వస్తుంది సోషల్ మీడియా అంటే శ్రావణ నుంచే వస్తుంది. చాలా మంది ఉన్నారు. మా గురువు చాలా మంది సోషల్ మీడియా చూస్తున్నారు. గురుగారు నమస్కారం. ఓకే, ఒక్క మాటలో శ్రావణ అంటే ఏంటి? నార్మల్ వ్యక్తి సార్, వెరీ అంటే నాకు చాలా ఇందాక చెప్పినట్టు యూనివర్స్లో ఐ ఓన్లీ ఏ నెగ్లిజిబుల్ పార్ట్. నేను ఇప్పుడు 7 ఎగ్జిస్టెన్స్ లైస్ ఓన్లీ ఫర్ ఫ్యూ ఇయర్స్. నెక్స్ట్ జనరేషన్ శ్రవణ్ ఎంతవరకు గుర్తుంటుందో తెలియదు, ముందు 7 అంటే ఎవడో తెలియదు. ఈ ఉన్న 4 రోజులు మనం వల్ల వీళ్ళు మనం చేయాలి, తర్వాత మనం ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సమాధానంలో చాలా స్పష్టంగా భయము భక్తి ఏమీ లేదని చెప్పేశారు. ఓకే, థ్యాంక్ యూ సార్. Please like, share and subscribe.